నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. సహజంగా కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. సార్ మేము ఒక స్థలాన్ని కొంటూ ఉన్నాం సార్. ఆ స్థలాన్ని కొనచ్చా లేదా అని పిలుస్తూ ఉంటారు. కేవలం ఆ స్థలాన్ని చూసి రావడం కోసమే నన్ను పిలుస్తూ ఉంటారండి. మరికొంతమంది సార్ మేము అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నాం సార్ అని, సార్ లేదా మేము ఇండివిజువల్ హౌస్ కొంటున్నామని, సార్ మేము విల్లా కొంటున్నామని చెప్పేసి నన్ను పిలుస్తూ ఉంటారండి. పిలిచే సార్ మీరు ఓకే అంటే మేము కొంటామని అడుగుతూ ఉంటారు నన్ను. అయితే నేనేం చెప్తాను అంటే నేను వెళ్ళి చూసి చెప్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో ఎవరైనా స్థలం కొనాలి అంటే ముందు మనం చూడవలసినవి ఏంటి, లేదా ఒక సైట్, ఒక ఇల్లు, ఫ్లాట్ కానీ కొనాలి అనుకో, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా పర్లేదండి, ఇండివిజువల్ హౌస్ అయినా పర్లేదు, విల్లా అయినా కొనాలి అంటే ఫండమెంటల్స్ ఏంటి, ఏవి చూసి కొనాలి, అది స్థలమే కావచ్చు, అది ఇల్లే కావచ్చు, ఏమి చూసి మనం కొనాలి అంటే ఫస్ట్ స్థలం గురించి చెప్తున్నానండి, తర్వాత ఇంటికి వస్తాను నేను. ఫస్ట్ స్థలం మనం చూసినప్పుడు ఎప్పుడైనా స్థలం అని మనం కొన్నామని అనుకున్నాం అనుకోండి, ఇది స్థలం అండి. ఈ స్థలాన్ని కొనాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, స్థలం ఎప్పుడు కూడా మీరు చతురస్రము కానీ దీర్ఘ చతురస్రంలో కానీ ఉండే విధంగా మాత్రమే కొనాలి. ఈ విధంగా ఉండడమే ఇలా చతురస్రం కావచ్చు, అది దీర్ఘ చతురస్రం కావచ్చు అండి. అలాంటి స్థలాన్ని కొనడానికి ఇష్టపడాలి. మరి కొన్ని చూడండి వెడల్పు ఇంతే ఉంటాయి, మరీ ఇలా పొడుగ్గా ఉంటాయండి. సో ఇది సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి స్వామి, ఇది సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే ఇలా ఉన్నదాన్ని సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇలా ఉన్నదానికి ఫస్ట్ ప్రియారిటీ. చతురస్రము దీర్ఘ చతురస్రం పర్వాలేదు, కానీ మరీ ఇది చూడండి, ఇది వెడల్పు, ఇది పొడుగు మరీ లెంత్గా ఉంది, సో ఇలాంటి దానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అండి. ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకా కొన్ని ఏ విధంగా ఉంటాయి అని అంటే ఇలా ఉంటాయండి. ఇది చూడండి, ఇలాంటి వాటిని కొనడానికి వీలు లేదండి, దాన్ని సెట్ చేసుకోలేము. సో ఇలాంటి వాటిని కొనకూడదు, ఏ విధంగా చేసినా కూడా దాన్ని మనము సెట్ చేసుకోలేము. కొన్ని ప్లేసులు ఉంటాయి చూడండి, కొన్ని ప్లేసులు ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయండి. సో ఈ విధంగా ఇలా ఉంటాయి. సో కొన్ని ప్లేసులు ఇలా ఉన్నాయంటే మీనింగ్ ఏంది, ఇక్కడ ఏం పెరిగింది అంటే ఈస్టర్న్ ఆగ్నేయం పెరిగిపోతూ ఉంటుంది. సరే ఇది ఆగ్నేయం పెరిగింది అంటారు, మరి పెరిగింది తీసుకోవచ్చా అంటే తీసుకొని సెట్ చేసుకోవాలండి. కొన్ని ఏ ప్లేస్లో అయినా ఒక్కొక్క ప్లేస్ ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి ఇది పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది, ఇలా ఉంటుంది. సో ఇది కూడా వాయువ్యం పెరగడం, ఇటు ఆగ్నేయం పెరిగింది, ఇటు వాయువ్యం పెరిగింది, అప్పుడు నైరుతి తరిగింది, ఈశాన్యం తరిగింది. దీన్ని ఏం చేసుకోవాలి అని అంటే దీన్ని స్క్వేర్లో చేసుకోవాలండి. సార్ స్వామి వాళ్ళు మాకు స్క్వేర్లో చేసి ఇస్తా అన్నారు, మేము కొనొచ్చా అని అడుగుతూ ఉంటారు. నేనేమంటానంటే దీన్ని స్క్వేర్లో చతురస్రం కానీ దీర్ఘ చతురస్రంలో చేసుకొని ఈ ప్లేస్ను వదిలివేయవలసిందే. దీన్ని మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంలోనే మార్పు చేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారు అంటే సార్ ఇక్కడ కొలతలు కొలిసేసి దీన్ని కట్ చేసి ఉంచుకుంటారు, కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి డాక్యుమెంట్లో ఇవి పెరిగి ఉంటాయి, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది, తప్పనిసరి ఉంటుంది. రిటర్న్లో ఉంది కదా, తప్పనిసరి దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అది స్లోగా ఉంటుంది. అందుకే అక్కడ కూడా మార్పు చేసుకోండి. అమ్మ బాబాయ్ సార్ ఇది వదిలిపెడితే వేరే వాళ్ళు ఆక్రమిస్తారు కదా అంటే ఆక్రమించనివ్వండి. మీ పరిధిలో ఉందనుకోండి, మీ ఉన్న ల్యాండ్ పోతుంది, మీ ఆరోగ్యం పోతుంది, మీ ఆస్తి పోతుంది కదా. మిమ్మల్ని సమస్యల్లో పడేస్తున్నప్పుడు దీనికోసం ఆలోచించడం ఎందుకండి? సో ఇక్కడ స్క్వేర్లో చేసుకోండి, అక్కడ కూడా స్క్వేర్లోనే చేసుకోండి. కొలతలు ఇక్కడే కాదు, మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద కూడా ఈ కొలతలు సమానంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. సో హెచ్చు తగ్గులు ఉండకూడదండి. కొన్ని ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడు నాకు ఇలా కనబడుతూ ఉంటాయి. ఎలా నేను అప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, ఇలా పెరిగిపోతూ ఉంటుంది, ఆ ల్యాండ్ పెరగడమే ఇలా పెరుగుతుంది అనమాట. ఇలా పెరుగుతుంది, తర్వాత ఇలా పెరుగుతుంది, ఇలా వస్తుంది. సో ఇలా ఉన్నదాన్ని మీరు చూడండి, చాలా స్థలాలు ఖాళీగానే ఉంటాయండి. అక్కడ కట్టడానికి కూడా అది సిగ్నల్ ఇవ్వదు. ఎందుకు అంటే ఇది ఆగ్నేయం పెరిగింది, ఇటు నైరుతి పెరిగింది, ఇది కట్టడానికి కూడా సిగ్నల్ ఇవ్వదండి. మరి చాలా స్థలాలు అలాగే ఉండిపోతూ ఉంటాయి. దీన్ని సరిదిద్దుకోరు చాలామంది. సార్ ఇల్లు కడదాం అనుకుంటున్నాను, కట్టనివ్వట్లేదు, కడదాం అనుకుంటున్నాను కానీ కట్టనివ్వట్లేదు. ఎందుకు కట్టనివ్వదు అంటే ఆగ్నేయం నైరుతి ప్రాబ్లం కదా. పోనీ ఎవరైనా కొంటారా అంటే ఎవరు కూడా కొనడానికి కూడా ముందుకు రారు స్వామి, కొనడానికి కూడా ముందుకు రారు. ఎందుకంటే ఆగ్నేయం నైరుతి డ్యామేజే ఉంది కదా స్వామి, అందుకనే కొనడానికి కూడా ముందుకు రారు. మరి మీరు ఏం చేయాలి అని అంటే దీన్ని ఇక్కడ స్క్వేర్లో మార్చేసుకోండి, మీ గట్టును ఇలా చేసుకోండి, మీరు అక్కడ మీ హద్దుల్ని ఇలా మార్చుకోండి. అప్పుడు కాస్తో కూస్తో మీకు రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఇలాగే ఉంది కదా. సో అక్కడ మార్చలేదు,
కనీసం ఇక్కడైనా మార్చండి, అప్పుడు ఎవరైనా కొనడానికి దగ్గరికి రావచ్చు. ఇంకా కొన్ని ప్లేసులలో ఎలా ఉంటుంది అని అంటే స్థలం ఇలా ఉంటుంది సార్, కట్టేవాళ్ళు ఇదే సేమ్ ప్లేస్లో నేను చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాను. ఎలా ఉంటుంది వాళ్ళకి ఇల్లు అంటే ఇలా ఉంటుందండి. ఇక్కడ ఒక ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఒక ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇల్లు, 2 ఇల్లులు, ఇక్కడ ప్లేస్ ఇలా ఉందండి, వాళ్ళ ప్లేస్ ఇది. ఇగో ఇది మా ప్లేస్ సార్, మధ్యలో ఇదో ఇల్లు అండి, ఇక్కడ మధ్యలో ప్లేస్ ఖాళీగా ఉంది, ఇది మా ఇల్లే. మీరు ఇక్కడ చూడండి ఏమైపోయింది, ఆగ్నేయం తగ్గింది, నైరుతి పెరిగిందండి. ఇక్కడ గమనించండి, ఇటు వాయుం కూడా పెరిగింది, సో ఇటు ఈశాన్యం తరిగింది. సో 4 కార్నర్స్ మైనస్ అయిపోయినాయి. ఇలాంటి స్థలం చూసినప్పుడు సంవత్సరాల కొలది అలాగే ఉంటుంది. అక్కడ ఇల్లు ఎవరు కట్టలేరు, చెత్త కూరుకపోయి ఉంటుంది. ఇటు నుంచి వీరు చెత్తేస్తారు, ఇటు నుంచి వీరు చెత్తేస్తారు. ఇది ప్రాక్టికల్గా కొన్ని వందలు చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను. మీరు ఇలాంటి స్థలం మీకుంటే అలాగే ఉందా అంటే ఉంది అన్నట్టే, కానీ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద కూడా పడుతూ ఉంటుంది. మిమ్మల్ని అభివృద్ధిలోకి రానివ్వదు. ఎందుకు రానివ్వదు అంటే ఇక్కడ కరెక్ట్గా లేదు కదా, మీరు ఇల్లు కట్టే స్థాయికి కూడా రాలేరు. పోనీ అమ్ముదామా అంటే అమ్మలేరు, ఎందుకంటే ఎవరెవరు అడ్డుపడుతూ ఉంటారు. సో కొందరు అడ్వాన్స్ ఇస్తారు, తర్వాత మళ్ళీ అడ్వాన్స్ లాక్కుంటూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఇది సపోర్ట్ చేయదు. అందుకే అప్పుడు మీ ఇల్లు ఇలాగే ఉండొచ్చు, మీకు అక్కడ ఇల్లు ఇలాగే ఉండొచ్చు, కానీ ఈ 2 కార్నర్ చూడండి ఇలా ఉండేసరికి అది మీకు సపోర్ట్ చేయదు. మీది స్క్వేర్ బిట్టే కావచ్చు, కానీ అక్కడ ప్లేస్ అంతా ఓపెన్గా ఉంది కదా. నేనేం చెప్తున్నాను, మీది స్క్వేర్ బిట్టే కావచ్చు, కానీ మీ ప్లేస్ ఇలా ఉంది. సరే అది మాది కాదు, ఇది మాది స్క్వేర్లో ఉంది, కానీ ఇక్కడ ఆకారం ఎలా ఉంది చూడండి. ఇది అందరూ పరిగణలోకి తీసుకోరండి. ఇలాంటివి ఖాళీగా ఉంటాయి. నేను చాలా ప్లేసుల్లో వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను, చూసి ఇది ఎప్పుడు ఖాళీగానే అవును స్వామి ఎప్పుడు ఖాళీ, ఆ ఓనర్ ఎవరో కూడా మాకు తెలియదు అంటారు. వారు ఎక్కడ ఉంటారో కూడా మాకు తెలియదు. ఇక్కడ వరకు రానివ్వదు కదా, ఇక్కడ వచ్చి నిలబడినివ్వదు కదా, దీని గురించి చర్చించే పరిస్థితి కూడా రానివ్వదు కదా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది, అక్కడ దూరంగానే నెట్టేస్తూ ఉంటుంది. అందుకని ఇలాంటి స్థలాలను కొనకండి. ఇంకో కొన్ని స్థలాలు ఉంటాయి స్వామి, ఇంకో కొన్ని స్థలాలు ఉంటాయి, ఇది స్క్వేర్లోనే ఉంటుంది, కానీ అన్ని వీధిపోట్లు ఉన్నాయనుకోండి. సపోజ్ ఇటో వీధిపోటు, ఇటో వీధిపోటు, ఈ వీధిపోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని కొనడానికి వీలు లేదు. ఇది చూడండి, పడమర నైరుతి వీధిపోటు, ఇది దక్షిణ నైరుతి వీధిపోటు, ఇది పడమర నైరుతి వీధిపోటు, ఇది ఉత్తరవాహ్యం వీధిపోటు, ఇది తూర్పాగ్నేయం వీధిపోటు. ఇలా వీధిపోట్లు 1 2 3 4 సైడ్స్లో ఏ సైడ్ వీధిపోటు ఉన్నా కూడా ఆ స్థలముకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ కొన్న తర్వాత వారి పరిస్థితి వేరండి, కొన్నాక సెట్ చేసుకునే వాతావరణం వేరు. కొనడానికి ముందే చూసుకోండి, వీధిపోట్లు ఉన్నాయనుకోండి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను చెడు వీధిపోట్ల గురించే చెప్పానండి, దీనిలో 4 మంచి వీధిపోట్లు కూడా ఉంటాయి. ఏది కొనకూడదో చెప్తున్నాను నేను ఇప్పుడు. ఇట్లా వీధిపోటు ఉన్నదాన్ని కొనడానికి వీలు లేదు. తూర్పాగ్నేయం నెగిటివే, దక్షిణ నైరుతి నెగిటివే, పడమర నైరుతి నెగిటివే, ఉత్తరవాయం కూడా నెగిటివే కదా. ఒకానొక సమయంలో కొన్నారనుకోండి, మీరు అమ్ముదామంటే కూడా వేరే వారు కొనరండి. ఇప్పుడు అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా చూస్తున్నారు వీధిపోట్లను. ఒకరు చూస్తున్నారు, ఒకరు చూడడం లేదంటే ఏమీ లేదు. నేనే ఆశ్చర్యపోతున్నాను, రోజు రోజుకు దీని మీద అవేర్నెస్ వస్తూనే ఉంది సమాజంలో. కారణం ఏంటి అని అంటే ఇక్కడ వీధిపోట్లు అలాంటి నెగిటివ్ రిజల్ట్ను చూపిస్తూ ఉన్నాయి. మరి చూడండి, మరికొన్ని స్థలాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇక్కడ స్థలం ఉందండి, ఇది స్థలం ఉంది, ఇక్కడ ఇలాంటి స్థలం చూసినప్పుడు చుట్టూ అసలు ఇల్లులే లేవండి, చుట్టూ ఇల్లులే లేవు. కానీ ఫ్యూచర్లో అవుతాయని కూడా గ్యారంటీ లేదు అనుకుందాం, ఫ్యూచర్లో అవుతాయని కూడా గ్యారంటీ లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే దీనికి బలాలు సమకూరవు. ఇల్లులు లేవు అంటే ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయండి, ఇంటికి చాలా స్లోగా ఎనర్జీ లెవెల్స్ వస్తూ ఉంటాయి. ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్మిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ముందే చెప్తూ ఉంటాను, చుట్టూ అసలే ఇల్లులు లేవు, నీ స్థలం కొంటున్నారు, ఫ్యూచర్లో అవుతాయేమో అనుకుంటే వాస్తుకు బ్రహ్మాండంగా కడతారు, చూడడానికి బాగుంటుంది. అలా తీసుకెళ్ళిన వాళ్ళు నేను వెళ్ళగానే సార్, కొనే వాళ్ళు తీసుకెళ్తారు కదా, ఓనర్ చెప్తాడు సార్ వాస్తుకు చూసి కట్టాము. నేను అనుకున్నాను మరి వాస్తు కట్టిన వ్యక్తి నేను ఎందుకు అమ్మేలా చేస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, అప్పుల్లో కూరుకొని పోయి ఉంటాడు. కారణం ఏంది, సౌత్ అండి, సౌత్కు చూడండి బలాలు లేవు, వెస్ట్కు చూడండి బలాలు లేవు, ఇటు ఇల్లులే లేవు అంటే ఇటు బలాలు లేవు అనే అర్థమే కదా. సో అలాంటప్పుడు ఇటు బలాలు లేనివి అంటే ఇటు బిల్డింగ్స్ లేనివి, ఇటు ఇల్లులు లేనివి, పోనీ ఎత్తైన ప్రాంతం కూడా లేదనుకోండి, సపోర్ట్ చేయదు. సో పరిసర వాస్తు ఎఫెక్ట్ తప్పకుండా ల్యాండ్ మీద ఉంటుందండి. కొన్ని ల్యాండ్లు చూడండి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ప్లేస్ ఇలా ఉందనుకోండి,
సో ఇక్కడ ఏమైనా బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయనుకోండి, ఇలా తక్కువ కాలంలో అతను ఇల్లులు కడుతూ ఉంటాడండి. ఇక్కడ చూడండి నైరుతికి రాగానే ఈ ప్లేస్కి నైరుతి అండి, ఇది తూర్పు. ఈ నైరుతి భాగంలో ఇల్లులు ఉన్నాయి కదా, ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బలం వచ్చేసింది, నైరుతికి బలం వచ్చేసింది. లేదు నైరుతికి బలం లేకుండా మనం ఇల్లులు కట్టడం స్టార్ట్ చేసామనుకోండి, ఆ ఇల్లు మధ్యలో కూడా ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి. చూస్తే అక్కడ వాస్తుదోషం ఏం కనబడదు. ఎందుకు అంటే ఇక్కడ ఇల్లులు నైరుతికి సపోర్టే లేదు కదా, సో అక్కడ ఆగిపోయే అవకాశం కూడా ఉంటూ ఉంటాయి. అందుకే స్థలాలు కొంటున్నప్పుడు మీరు పరిసర వాస్తు కూడా చూడండి. మళ్ళీ ఇంకా ఏం చూడాలి అంటే, ఇటువైపు కనుక మీకు చెరువు కానీ కుంట లాంటి ప్రాంతం ఉన్న, ఇటువైపు కనుక చెరువులు కానీ కుంట లాంటి ప్రాంతం డౌన్ ఉందనుకోండి, ఇటువైపు ఫ్యూచర్లో వీటిని సమకూర్చలేము, బ్యాలెన్స్ చేయలేమండి. సో తక్కువ రేటుకి వస్తుందని మీరు కొనుక్కున్న దీనికి బలం చేకూరదు. ఇప్పుడు మన ఇంటికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన పెద్ద అబ్బాయి వేరే కాడ ఉన్నాడు అనుకోండి, డబ్బు సంపాదిస్తుంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ డబ్బు సంపాదించలేదనుకోండి, డౌన్ఫాల్ అయితే వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కదా. అదేవిధంగా మీరు కొన్న ప్లేస్కు దక్షిణానికి పడమరకు చెరువులు కానీ కుంటలు కానీ నీటి ప్రవాహ ప్రాంతాలు కానీ చాలా డౌన్గా కానీ ఉందనుకోండి, సో అది మీకు బలాన్ని ఇవ్వదు, ఇల్లు కట్టే పరిస్థితిని కూడా ఇవ్వదు. అందుకనే మీరు ఇల్లును కొంటున్నప్పుడు ఫస్ట్ స్థలాన్ని కొంటున్నప్పుడు పరిసరాలు చూసుకోండి. చుట్టుపక్కనే ఇల్లులు ఉన్నాయా లేవా, వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా అని మీరు గమనించుకోండి. దాని యొక్క ల్యాండ్ ప్లేస్ చతురస్రము దీర్ఘ చతురస్రంలో ఉందా అని మీరు నేను చెప్పిన మెయిన్ పాయింట్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కనుక స్థలాన్ని కొనుక్కుంటే మంచి ఫలితాలు వస్తాయండి. కొంతమంది మంచి సమయం వచ్చినప్పుడు స్థలాన్ని కొంటారు, సమయం బాగా వచ్చింది, డబ్బులు సమకూరుతాయి ఆ మంచి సమయంలో. కానీ కొనే స్థలంలో కరెక్ట్గా మీరు నిర్ణయం తీసుకోలేదనుకోండి, అది మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. సార్ నేను ఇల్లే కట్టలేదు కదా అంటే అది నీదే కదా, ఆ ల్యాండ్ నీదే కదా, ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటుంది. నీ సంతానం ఉంది, ఎక్కడో ఉన్నాడో బాబో పాప, వాళ్ళు తప్పు చేశారనుకోండి, ఆ నెగిటివ్ నేమ్ నీకు వస్తుందా లేదా? అలాగే ఇది కూడా అంతే. సో ఈ స్థలము మీదే, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. అందుకనే స్థలం కొంటున్నప్పుడు మీరు ఆలోచించండి, మీరు కొనే స్థలాలు ఎలా ఉన్నాయి అని ఒక వాస్తు పండితుడిని తీసుకెళ్ళి చూపించుకోండి. లేదా నేను చెప్పిన పాయింట్స్ 1, 2, 3 బుల్లెట్ పాయింట్ చెప్పాను కదండి, అది దాన్ని చూసుకోండి. కొన్ని ఇట్లా రౌండ్గా ఉంటాయండి, వీటిని కూడా తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత నేను ఇలా సెట్ చేసుకుంటాను అంటే నువ్వు సెట్ చేసుకునే అవకాశము కూడా ఇవ్వదు. ఎందుకంటే అలా స్థలము మనము స్క్వేర్లో చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్లేస్ కట్ చేయాలి, అక్కడికి వెళ్ళనివ్వదు కదా, సాహసం కూడా చేయనియదు కదా. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి స్థలం విషయంలో. మరొకటండి, ఒక ఇల్లు కొంటున్నాం, అది ఇండివిజువల్ హౌసే కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాటే కావచ్చు అండి, ఒక విల్లానే కావచ్చు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు కొంటున్నప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇల్లు ఇలా ఉందండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం. అప్పుడు మీరు ఇది ఇండివిజువల్ హౌస్ అనుకుందాం. ఇటువైపు ఏమైనా ఇల్లులు ఉన్నాయో చూసుకోండి, ఇటువైపు ఏమైనా ఇల్లులు ఉన్నాయో చూసుకోండి, లేదా ఫ్యూచర్లో ఇల్లులు అయ్యే అవకాశం ఉందా చూసుకోండి. ఇటైనా లేదు సార్ ఫ్యూచర్లో ఇల్లులు అయ్యే అవకాశమే లేదు అని అనుకున్నప్పుడు ఇది తక్కువ బలాన్ని కలిగి ఉంటుందండి. ఇటు బిల్డింగ్స్ సౌత్ దిక్కు బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి సూపర్, వెస్ట్ దిక్కు బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి సూపర్, అప్పుడు దానికి పవర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఇదే అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే నన్ను తీసుకెళ్తారు, ఇగో ఈ కార్నర్ బిట్ ప్రిఫర్ చేశారనుకోండి, దీన్ని వద్దు అంటాను. ఎందుకు, ఇది సౌత్ వెస్ట్ కార్నర్ చూడండి, ఇటువైపు ఉన్నటువంటి నార్త్ లో ఉన్న ఫ్లాట్లనంతా వెయిట్గా మారిపోయింది, ఈస్ట్కు ఉన్నది కూడా వెయిట్గా మారిపోయింది. దీనికి సౌత్ వెస్ట్కు వెయిట్ ఏమి లేదండి, బిల్డింగ్స్ లేవు, ఏమీ లేదు. అందుకే దీంట్లో 5th ఫ్లోర్ 10th ఫ్లోర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి, చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. నేను ఫ్లోర్ నెంబర్ చెప్పగానే సౌత్ వెస్ట్ ఏమైనా ఉన్నాయని అడుగుతాను, ఏమి లేస్తారని అన్నారు అనుకోండి, సో నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది ఒకటి చూసుకోండి. ఇంకొకటి, మీ ఇల్లు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు స్థలంకు చెప్పినట్టుగానే మీరు ఈ ఇంటికి వీధి పోర్ట్లు ఏమైనా ఉన్నాయా, ఈ వీధి పోర్టు కానీ ఈ వీధి పోర్టు కానీ ఈ వీధి పోర్టు కానీ ఏమైనా ఉన్నాయా? 1, 2, 3, 4 చెప్పాను. తూర్పాగ్నేయము, ఇది దక్షిణ నైరుతి, ఇది పడమర నైరుతి, ఇది ఉత్తర వాయుం. వీధి పోర్ట్లు ఏమైనా ఉన్నాయా గమనించండి. వీధి పోర్ట్లు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే,
అది దాన్ని మనం సరి చేసుకోలేము. కొన్ని ఇల్లులు తీసుకున్న తర్వాత సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను సార్, కొన్ని సరి చేసుకోవచ్చు, కొన్ని సరి చేసుకోలేనివి ఉంటాయండి. సో ఇవి చూడండి, వీధి పోట్లు రోడ్ల ద్వారా వచ్చేటివి, వాటిని మనం ఏ విధంగా సరి చేసుకోగలం చెప్పండి. సో సార్ కొన్న తర్వాత సరి చేసుకుందాం, సో అక్కడి వరకు వెళ్ళకండి. ముందే మీరు కొనాలనుకుంటున్నారు కాబట్టి వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా గమనించండి. ఆ తర్వాత ఆ ఇంటికి వచ్చినటువంటి ఈ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేసాడు, తూర్పు ఆగ్నేయంలో వేసాడా, ఉత్తర వాయువ్యంలో వేసాడా చూసుకోండి ఫస్ట్. లేదు సార్ మేము కొన్న తర్వాత మార్చుకున్నామంటే మార్చుకునే అవకాశం మీకు ఇవ్వలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో తూర్పు ఆగ్నేయంలో వేయకూడదు మూలకు, ఉత్తర వాయువ్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు. అదేవిధంగా ఈ ఇంట్లో మెయిన్ మీరు గమనించాల్సింది పిల్లర్స్ అండి. పిల్లర్స్ అంటే 16th పిల్లర్, 16 పిల్లర్లు ఉన్నాయనుకోండి, 16వ పిల్లర్ గురించి ఏం చేస్తారు అంటే ఇలా కట్టేసిన తర్వాత ఈ స్టెప్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ స్టెప్స్, ఇక్కడ 16వ పిల్లర్ ఇస్తాడు, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 16th పిల్లర్ ఇస్తాడండి. ఇట్లా ఇక్కడ కానీ ఇచ్చే 16th పిల్లర్ ఇది రాంగ్ అనమాట. దీన్ని మరీ గమనించాలండి, చాలామంది గమనించారు. 16th పిల్లర్ ఒకటే వచ్చి ఉంటుంది అక్కడ అంతే, ఇవన్నీ 15 పిల్లర్స్ ఉంటాయి, ఇది ఇక్కడ 16th పిల్లర్ వచ్చేసి ఉంటుంది. దానివల్ల ఆ ఏరియా పెరుగుతూ ఉంటుంది. 16th పిల్లర్ పెరిగిందంటే ఇది అనారోగ్య సమస్యలు. ఇది ఇక్కడికి వచ్చి ఇటువైపు దక్షిణ నైరుతిలో 16th పిల్లర్ వచ్చింది అంటే ఇంట్లో ఉన్న యజమానురాలు కానీ యజమాని పెద్ద కుమార్తె కానీ సిక్కే ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటారు. పడమర నైరుతిలో 16th పిల్లర్ ఈ మెట్లకు వచ్చింది అని అనుకోండి, అది దాన్ని మార్చలేము. ఎందుకు చెప్తున్నానంటే దానికి తీయడానికి కూడా వీలు లేక ఉంటుందన్నమాట. సో దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి అండి, ఈ స్టెప్స్ ఉంటాయి చూడండి, స్టెప్స్కి పైన ఎలివేషన్ బీమ్ ఉంటుందండి, అంటే గ్రౌండ్ నుంచి ఎలివేషన్ లేకుండా చూసుకోండి. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎలివేషన్ ఉండాలి, ఇప్పుడు ఎలివేషన్ బీమ్ ఉంటేనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వస్తూ ఉంటుందండి, లేకుంటే లేదు. గ్రౌండ్ నుంచి ఎలివేషన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని తొలగించడానికి కూడా వీలు ఉండదు, ఎందుకంటే పైన ఎలివేషన్ బీమ్ ఉండదు, తీసేసామని కూడా మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. అంటే ఇది దాన్ని సరి చేసుకోలేని చెప్తున్నాను. కొన్ని సరి చేసుకోవచ్చు, ఇది సరి చేసుకోలేము. ఎలివేషన్ బీమ్ గ్రౌండ్ నుంచి ఇచ్చామనుకోండి, ఆ ఎలివేషన్ బీమ్ తీసేస్తే మీకు లుక్కే ఎగిరిపోతుంది, దాన్ని సరి చేసుకోలేము. అలాగే 16th పిల్లర్ గురించి చెప్పాను, అది కూడా సరి చేసుకోలేము. దీంట్లో వస్తే పర్వాలేదు. సో పిల్లర్స్కి ఇచ్చాడనుకోండి, ఇక్కడ ఓన్లీ 16th పిల్లర్, అది బ్యాలెన్స్ చేసుకోవాలంటే మళ్ళీ 2 పిల్లర్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇటు కూడా 2 పిల్లర్స్ వేయాలి, ఇటు కూడా 2 పిల్లర్స్ వేయాలి, 18 పిల్లర్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ చూడగానే మీకు ఇలాంటివి ఉంటే నైరుతిలో టాయిలెట్ ఉన్నా అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి, నైరుతి టాయిలెట్ కూడా. సో ఇంతకుముందు సెప్టీ ట్యాంక్ చెప్పాను, నైరుతి టాయిలెట్ చెప్పాను. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ అండి, కొన్ని ఇళ్లలో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ బోర్ అనేది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, ఈ బోర్ పాయింట్ ఇక్కడ వచ్చే, ఇలాంటి వాటికి దూరంగా ఉండడం ముఖ్యమండి. బోర్ ఇక్కడ ఇచ్చారనుకోండి నెగిటివ్ ఫలితం చూపిస్తుంది, బోర్ ఇక్కడ ఇచ్చారనుకోండి నెగిటివ్ ఫలితము చూపిస్తుంది. కొన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు వెళ్ళినప్పుడు ఎలా కనబడుతుంది అని అంటే ఇది కూడా రాంగ్ అనమాట. మీరు చూడండి ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేసినప్పుడు ఇది ఈస్ట్ కదండి, ఇక్కడ చూడండి స్టెప్స్ ఇక్కడ వస్తున్నాయండి, ఇది రాంగ్. ఈ స్టెప్స్ ఈ విధంగా రావడం రాంగ్, ఈ విధంగా ఉన్నక్కడ తీసుకోకండి, ఎందుకంటే ఉత్తర ఈశాన్యంలో స్టెప్స్ వస్తాయి, ఇది కూడా రాంగ్ ప్లేస్మెంట్ దానివల్ల ఉత్తర ఈశాన్యము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ చూడండి, ఇది ఫ్లాట్ అనుకుందాము, ఇది ఫ్లాట్ అనుకుందాం, ఇక్కడ ఏమి ఇస్తాడంటే లిఫ్ట్ ఇస్తాడండి, ఇది లిఫ్ట్, ఇక్కడ స్టెప్స్ ఇస్తాడు. సో ఈ కండిషన్ వేరండి, ఈ కండిషన్ వేరు, ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ఇస్తాడు, ఇక్కడ లిఫ్ట్ ఇస్తాడు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లిఫ్ట్ రావడం చాలా దారుణం అన్నమాట అండి. ఇక్కడ లిఫ్ట్ రాకూడదు, గొయ్యి ఇది. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసి దీనికి నైరుతి అవుతుంది, ఇది వాయుం అవుతుంది. సో ఇలాంటి దాన్ని ప్రిఫర్ చేయడానికి వీల్లేదు. లిఫ్ట్ ప్లేస్ కూడా మీరు చూసుకోండి, నైరుతిలో వచ్చిందా ఈ గొయ్యిలాగా మారిపోతుంది, ఇది మంచి ఫలితం ఇవ్వదు. సార్ మరి అలాంటప్పుడు లిఫ్ట్ ఎక్కడ ఉన్నది ప్రిఫర్ చేయాలి అని అంటే దీనికి రివర్స్ అనమాట. దీనికి రివర్స్ అంటే ఏ విధంగా, ఇలా ఉంది, ఏ విధంగా అంటే ఇలా ఉన్నప్పుడు తీసుకోవచ్చండి. లిఫ్ట్ ఇక్కడ ఉండి స్టెప్స్ ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా లిఫ్ట్ అనేది మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉంటుంది కాబట్టి. సార్ ఇక్కడ లిఫ్ట్ ఇస్తే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో గొయ్యి, ఇక్కడ దక్షిణాగ్నేయంలో గొయ్యి కదా సార్, ఇది ప్రాబ్లం కదా అంటే ఇంతకుముందు చెప్పిన దానికన్నా నయం అండి. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ మెట్లు ఇస్తే దీనికన్నా ఇది నయం అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ప్రిఫర్ చేయండి. కానీ అంతేగాని మీ అపార్ట్మెంట్లో కటింగ్ భాగాలు ఉంటాయి, ఎలా ఉంటాయని అంటే
ఇలా ఉందనుకోండి, మీకు లిఫ్ట్ కొన్ని ఏరియా ఎలా వస్తుంది, ఇట్లా లోపలికి వస్తుందండి, ఇది తప్పే. ఇక్కడ లోపలికి వస్తుంది, ఇది తప్పే. ఇక్కడ లోపలికి వస్తుంది, ఇది తప్పే. ఇక్కడ లోపలికి వస్తుంది, ఇది కూడా తప్పే. ఇటు లోపలికి వచ్చింది కూడా తప్ప. అంటే ఇంట్లోకి చొచ్చుకొని వస్తుంది అనమాట. ఇంట్లోకి లిఫ్ట్ అనేది చొచ్చుకొని వస్తుంది. అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్లో మెట్లు ఎలా ఉంటాయంటే, ఇక్కడ మెట్లు ఇస్తాడండి, ఇట్లా మెట్లు వస్తాయి, ఇక్కడ మెట్లు అనమాట. ఇది ఇంట్లో భాగం కట్ అయిపోతుంది, ఇది రాంగే. ఇక్కడ కూడా మెట్లు వస్తాయి అన్నమాట, ఇది ఇంట్లోకి కట్ అయిపోతుంది, ఇది రాంగే. ఇక్కడైనా ఎక్కడైనా ఇంట్లో నుంచి ఏ ఏరియా కట్ కావడానికి వీల్లేదండి. అది లిఫ్ట్ ఏరియా కానివ్వండి, లేదా స్టెప్స్ ఏరియా కానివ్వండి, ఇంట్లో చతురస్రం కానీ దీర్ఘ చతురస్రంలో ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మీ ఇంటికి కాంపౌండ్లో ప్రధాన గేట్ ఎక్కడ ఉందో చూసుకోండి. కొన్నిటికి మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, కొంత మార్చుకోవచ్చు. కొన్నిటికి మార్చుకోవడానికి కూడా అవకాశము ఉండదు. అందుకే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకోండి, లిఫ్ట్ ఎక్కడ స్టెప్స్ ఎక్కడ చూసుకోండి. ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఖచ్చితంగా దానికి కూడా బోర్ ఎక్కడ ఇచ్చాడో చూసుకోండి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఇచ్చాడో చూసుకోండి, వీధి పోట్లు ఏమైనా ఉన్నా చూసుకోండి. హద్దు మీద కట్టాడు, సౌత్ హద్దు వెస్ట్ హద్దు మీద కట్టాడు అనుకోండి, మ్యాక్సిమం ప్రిఫర్ చేయకుండా ఉండడం మంచిదండి. హద్దు మీద ఇల్లు కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తప్ప పాజిటివ్ ఎనర్జీ రావట్లేదు. ఎందుకంటే డైరెక్ట్ నెగిటివ్ అటాక్ అవుతుంది ఆ ఇంటికి. సో పిచాచ మనం కొద్దిగా ప్లేస్ సెట్ బ్యాక్ తీసుకోవాలన్నమాట. సెట్ బ్యాక్ తీసుకొని కాంపౌండ్ వాల్ ఉందనుకోండి, నెగిటివ్ నుంచి మనము ఎస్కేప్ కావడానికి అవకాశం ఉందండి. సో నేను చెప్పిన పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్థలం కొన్నప్పుడు కానీ ఇల్లు కొన్నప్పుడు కానీ చూసుకొని కొంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.